ఫ్రెండ్స్, జిల్లా కలెక్టర్ మృతి తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలియాలంటే గనుక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ఈ ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించి తమ కుటుంబాలకు విషాదం మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. ఏపీలో దారుణమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ ప్రాణాలు విడిచారు. అయితే పూర్తి వివరాలకు వెళితే అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని ఎర్రగుంట్ల వద్ద 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డిప్యూటీ కలెక్టర్ రామాదేవి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప హాస్పిటల్‌కి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్‌కు వెళ్తుండగా ఈ ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాలకి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాపోయారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.